హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో? కొంచెం మబ్బుగా చాలా చల్లగా మంచి గాలి వేస్తుంది. అవన్నీ చెట్లు కొట్టేసి ల్యాండ్ ఎలా చేశారో చూడండి. అంత సదును చేసేస్తున్నారా? దగ్గరికి చూపిస్తాను కొంచెం. చూసారు కదా, మొత్తం చెట్లన్నీ కొట్టేశారు. వేప చెట్ల వరకే ఉంచారు. ఇంకా కొండలన్నీ తవ్వేస్తారనుకుంటాను. తవ్వేసి ఏదో మై హోమ్ లాంటి పెద్ద బిల్డింగులు కడతారనుకుంటాను. ఇదంతా మా ఇంటి మీద ఉండి చూపిస్తున్నాను. మా మందార మొక్కకు చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో? చాలా మొగ్గలు ఉన్నాయి. పూత మీద బాగుంది మంచిగా. దీనికైతే మిల్లీ బాక్స్ ఉన్నాయండి, వైట్వి. బ్లాక్ కూడా పట్టేసింది చూసారా, చిన్నగానే. మిల్లీ బాక్స్ చూసారు కదా. అందుకనేసి నేను ఇప్పుడు వేప నూనె కలుపుకొని వచ్చాను. కొడదాను. దీనికి కూడా కొంచెం కొట్టేద్దాం. ఇంక అన్నిటికి ఎలాగ తీసుకొచ్చాం కదా అనేసి ఇంక దీనికి కూడా కొట్టేస్తున్నాను. రివర్స్ వచ్చేస్తుంది. ముందు పచ్చిమిరపకాయ పూత మీద ఉంది. దీనికి కొడితే బాగా వస్తాయి మిరపకాయలు. ఇంక అన్నిటికి ఒకసారి చాలా రోజులు అయిందండి ఇచ్చి కూడా. మంచిగా అలా అన్నిటికి ఒకసారి వేప నూనె కొట్టేసామనుకో మళ్ళీ మొక్కలన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది మందార మొక్క ఎందుకో ఎండిపోతుందో నాకు అర్థం కాలేదు. చూసారు కదా, దీనికి ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి ప్లీజ్. దీనికి మొత్తం ఎండిపోయిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మిల్లీ బాక్స్ పట్టేసినారు ఈ మధ్యకాలంలో. చాలా వైట్గా అయిపోయింది చూసారు. అందుకే మొత్తం ఆకులన్నీ తీసేస్తున్నాను. తీసేసి శుభ్రంగా వేప నూనె కొట్టేసి చేస్తే మళ్ళీ దీనికి మంచిగా పూత వస్తుంది. ఇదిగోండి, ఈ రకంగా మొత్తంగా నేను ఆకంతా తీసేసాను. దానికి శుభ్రంగా నీమ్ ఆయిల్ కొట్టేసాను అనుకోండి, మంచిగా చిగురు పడుతుంది. ఇంకా ఇంతకుముందు వేరే దానికి కూడా అలాగే చీడ పట్టేస్తే దాన్ని కూడా మొత్తం ఆకులన్నీ తీసేసి నీమ్ ఆయిల్ కొట్టాను. ఇప్పుడు చాలా బాగుంది. మా గులాబీ చెట్టు, ఇంకా గులాబీ చెట్టు కూడా తీసుకొచ్చాను ఈరోజు. మొన్న ఒకటి కొన్నాను కదా, కింద చూసారు కదా ఇందాక మల్లె మొగ్గలు. ఇది కూడా కుండీలో కూడా చాలా చక్కగా పెద్ద మొగ్గలండి. చాలా స్మెల్ ఉంటుంది. చూసారు మొగ్గ ఎంత పెద్దగా ఉందో? పువ్వు కూడా పెద్దగా వస్తుంది అన్నమాట. ఇది చిన్న సైజు. ఏంటంగా మా తోటలోకి కోత వచ్చేసిందండి. ఫోన్ లాక్కపోతుందేమో తెలియదు కానీ కోత వచ్చి చూసారు ఎలా కూర్చుందో. ఆ చెట్లన్నీ కొట్టేయడం వల్ల కోతలు ఇంకా ఊరి మీద పడిపోయినాయి. చూడండి కోత ఎలా తింటుందో. టమాటాలు కోసుకుని తినేస్తుంది మా చెట్లు. దేవుడా, ఇంకేం ఉంచవు. ఇంక ఊరి మీదకి వచ్చేసినాయి అంటే కోతులు. ఆ అడవి అంతా ఉండేది కాబట్టి అడవిలో అలా ఉండి సరే ఎంత బాగా తింటుందో. పచ్చి టమాటాని కోసుకుని చూడట్లేదు ఇటువైపు, అంగో తినేస్తుంది. చూసారా తింటుంది. అదిగో ట్రైన్ వెళ్తుంది దాని పక్క నుంచే. ట్రైన్ మీద కూర్చున్నట్టు ఉంది కోత అయితే నాకు తెలిసి. ఆ ట్రైన్ సౌండ్ కూడా పడిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయింది. కథలవే తల్లి వెళ్ళే అమ్మా, నాకు భయం వేస్తుంది నేను చూస్తుంటుంటేని. అయిపోయింది టమాటా. చాయిగా మంచిగా తినేసింది టమాటా అంతానే. ఎక్కడి నుంచి వచ్చిందో మహాతల్లి.
అక్కడ నీళ్ళు ఇంకా నీడ లేదు, అందులో అంత మంచిగా నీడ ఉండేదండి, ఆ తోటలాగా ఉండేది, అడవిలాగా ఉండేది. ఆ ఎడదంతా కొట్టేసి మొత్తం ఆ బండలన్నీ తీసేస్తున్నారేమో. ఆ ఎండకి ఉడుక్కుండలేక ఇంక ఊర్లోకి వచ్చేసినాయి కోతులు. ఇంకా వాటి స్థానాల్లో కూడా మనం ఇల్లులు కట్టేస్తుంటాం, అవి అక్కడ ఉంటాయి మరి, ఇంకా ఇళ్ళ మీదకి రాకపోతే ఏం చేస్తాయి. ఇంకా ఎతుకుతుంది ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని. అబ్బో, ఆకు తినేస్తుందండి, ఆకు కూడా తినేస్తుంది. కోత ఆకులు కూడా తింటుందా నాకు తెలీదు. ఇంకా ఆకు తిన్నదే కానీ బాలేనట్టుంది, ఊసేసింది పెద్ద కోతి. చామదుంప ఆకులు, చిలకడదుంప ఆకులు తింటుంది. ముందు దోసకాయ ఆకు తింది, అది నచ్చలేదు. చిలకడదుంప ఆకు నచ్చినట్టుంది, తినేస్తున్నాయి. వాటికి తెలుసు ఏ ఆకులు తినాలో ఏ ఆకులు తినకూడదు. పట్టా తీసుకుని తినేస్తుంది అంతే. వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో బంగారం. అమ్మో, వెళ్తలేదు, అలాగే కూర్చొని ఉంది. చూసారు కదా అడవంతా ఎలా చేస్తారు, అదంతా ఇంకా కుప్పలు వేసేసారు చూడండి, ఎండిపోయినాయి మొక్కలన్నీ. అటుపంతా జేసీబీలతో మొత్తం తవ్వించేస్తున్నారు, మొక్కలన్నీ తీసేశారు. అందుకనేసి కోతులు ఇటేపు వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి అదంతా మొత్తం తవ్వించేసి, అదంతా కూడా చాలా క్లియర్గా తవ్వించేసారు మొత్తం అంతానే. చూడండి కొండలు, ఆ కొండల మీద అక్కడ ఉండి కోతులు, అక్కడ మాకు కనిపించి పావురాలు, నెమళ్ళు అవన్నీ కూడా కొండల్లోనే. ఇప్పుడు ఉందేమో చూద్దాం. అదిగోండి మళ్ళీ టేపు వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది, అవతల బిల్డింగ్ మీదకి వచ్చింది, అవతల వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది. పోతుంది ఆ టేపు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఎక్కి కూర్చొని చూసారా, అమ్మో దూకింది, మక్కువ తడ్డది. అమ్మయ్య, నడిచావా, నా పని నేను చేసుకుంటాను. ఇంకా చూసారు కదా ఇలాగా. ఇంకా మొక్కలకు నీళ్ళు ఇచ్చుకొని ఈ గులాబీ ప్లాంట్ నేను రీపాటింగ్ చేసుకుంటాను. నేను ఎక్కడ ఆగిపోయాను, కోతిని చూసి అసలు ఈ ప్లాంట్స్కి మందు కొట్టడంతో ఆగిపోయాను నేను.